మేము నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా ఊరికి సేసే పాస్టర్ గారు వచ్చేవాడు. సాయంకాలం ఆదివారం కూడికలు. చిన్న పిల్లలు, అప్పుడు ఇంకా రక్షణ కూడా లేదు. మా ఇల్లు దాటే సేసే చర్చికి వెళ్ళాలి ఆదివారం కార్యక్రమం రాత్రిపూట ముగించడానికి. చాలా క్రైస్తవ ఇళ్ళు దాటి, మా ఇల్లు దాటి ఇంకా కొన్ని క్రైస్తవ ఇళ్ళు దాటితేనే చర్చ్ వస్తుంది, మన మధ్యలో ఉంటుంది. కానీ విచిత్రమేమో కానీ ఆ పాస్టర్ గారు అప్పుడు చాలా పేదవాళ్ళు కదా, సైకిల్ మీద వచ్చేవాడు, కొన్నిసార్లు నడిచి వచ్చేవాడు. నడిచి వచ్చి ఆ ఇళ్ళన్నీ దాటుకొని మా ఆయన దగ్గరికి వచ్చాడు. మేము చిన్న పిల్లలు బాగా గుర్తుంది. బకెట్లో మగ్గు పెట్టి బయట నీళ్లు పెడితే కడుక్కునేవాడు. లోపలికి వచ్చాడు, పాస్టర్ గారు రండి కూర్చోండి అంటే కూర్చునేవాడు. చాపలే అప్పుడు, కుర్జీలు లేవు. ఆ చాప దగ్గర కూర్చునేవాడు, ఏదైనా భోజనం వడ్డిస్తే తినేవాడు. అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు కదా. ఏంటి కోళ్ళు అంటే నాటుకోళ్ళు పల్లెటూరులో ఉంటాయి, కానీ మాకుండేది ఒకటో రెండో కోళ్ళు ఉండదు, దాన్ని అడగొస్తాము. ఇంకా కనుక కోడిగుడ్లు మాత్రమే మామ వండి, కోడిగుడ్లు భోజనము లేదా కోడిగుడ్లు అన్నము, రొట్టె. రొట్టె అంటే మీకు తెలియదు కదా, రాయలసీమలో జొన్న రొట్టె అనేది స్టేబుల్ ఫుడ్. అంటే అందరూ మీరు ఇడ్లీలు సాంబార్లు ఎలాగ వాడతారో అలాగ వాడుతుంటారు. అది వడ్డించేవాళ్ళు. తిని రాత్రి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన చర్చిలోనే పడుకుని ఉదయకాలం కూడా కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ మా ఇంటి మీదుగానే వచ్చేవాళ్ళు. వారికి భోజనము. ఏ రోజు మా అమ్మ కానీ మేము కానీ విసుక్కున్నట్లు గుర్తులేదు. చాలా ఇళ్ళు ఉన్నాయి, అన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చారేంటి పాస్టర్ గారు? మాకంటే ధనవంతులు ఉన్నవాళ్ళు, మాకంటే బాగా వడ్డించేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చారేంటి? తర్వాత మేము రక్షణలోనికి వచ్చినాం, ప్రభుకు స్తోత్రాలు. తర్వాత రక్షించబడిన తర్వాత మన సహవాసానికి వచ్చే సేవకులు కానీ, బోధకులు కానీ, పరిచారకులు, అప్పుడు కర్నూలు నుండి పంపించబడేవారు సేవకులు. వాళ్ళు కూడా మా ఊరు వస్తే ఖచ్చితంగా మా ఆయన దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకుని వెళ్ళేవాళ్ళు. మాకు అనిపించేది, దేవుని ప్రజలు ఇలాగ స్వేచ్ఛగా వచ్చి ఏదో మాకు కలిగిన దాంట్లో వారు పాలు పొందిపోతున్నారని. నేను ఖచ్చితంగా నమ్మగలను. మా నాన్న అమ్మ వాళ్ళకి ఎప్పుడు సేవ చేసినా ఏనాడు కూడా మా పిల్లలు మీ మాదిరి బోధకులు కావాలని సేవ చేసినట్లు గుర్తులేదు, పాస్టర్లు కావాలని సేవ చేసినట్లు గుర్తులేదు, వారి వల్లే గొప్పవారు కావాలని సేవ చేసినట్లు గుర్తులేదు, వాళ్ళు అలా ప్రార్థన చేయమని అడిగినట్లు కూడా నాకు గుర్తులేదు. వాళ్ళు దేవుని పరిచారకులు కనుక, దేవుని సేవకులు కనుక, వాళ్ళు పాస్టర్లు కనుక, బోధకులు కనుక మన దగ్గరికి వచ్చారు కనుక మనం ఆతిథ్యం వేయడం మన ధర్మమని వారు సేవ చేసినారు. ఇప్పుడు ప్రభు మహిమార్థం అని చెప్తున్నాం. మా ఇంట్లో మేమందరం పరిచర్లో ఉన్నాం, మా వదినోళ్ళతో సహా. వాళ్ళు నాకంటే బాగా పాడతారు, నాకంటే బాగా వాక్యం చెప్తారు. మా అన్న పిల్లలతో సహా వాళ్ళు ఇంకా బాగా వాక్యం చెప్తారు, ఇంకా బాగా ప్రయాసపడతారు. మా చెల్లి వాళ్ళు ఇక్కడికి వచ్చింది అనుకుంటే ఇంతకుముందు మా చెల్లి హస్బెండ్. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది, మా ఊర్లో దాదాపు 100 కుటుంబాల దాకా నామకార్థ క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. కానీ మా ఇంట్లో మాత్రమే దేవుడు అందరినీ పరిచర్య కొరకు లేపినాడు కదా. ఎందుకు ఇది అంటే, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నది, విశ్లేషించింది ఏంటంటే, దేవుని సేవకులు, పరిచారకులు మా ఇంట్లో కాలు పెట్టి ప్రార్థన చేసిపోయారు. మేము వారికి ఆతిథ్యం ఇచ్చింది నిలబడలేదు, కానీ వారు కాలు పెట్టి ప్రార్థన చేసింది నిలబడింది. ఎవరైతే మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఆతిథ్యం తీసుకుని వెళ్ళారో, కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు, కొంతమంది ఎప్పుడైనా కనిపించినా పలకరిస్తుంటారు. ఆశ్చర్యం వేస్తుంది. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పిల్లలు కదరా, మీరు మాకు నీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు, ప్లేట్ తెచ్చిచ్చేవాళ్ళు, చాపేసేవాళ్ళు, కూర్చోండి అంకుల్ అనేవాళ్ళు. ఇప్పుడే మీరు మాకు వాక్యం చెప్పే స్టేజ్కి వచ్చారు. మన్నించండి అంకుల్, మీకు చెప్పేంత స్టేజ్కి రాలేదు. ప్రభు అవకాశం ఇచ్చినాడు.
పరిచర్య చేసే అవకాశంలోనికి వచ్చిన దేవుని ప్రజలారా, చేతులెత్తి మీకు మనవి చేస్తున్నా, ఆత్మీయమైన దేవుని సేవకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆత్మీయమైన పరిచారకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆదిత్యంలో లోటు చేయొద్దు. వారికి చేస్తున్నామని దయచేసి పొరపాటును కూడా చేయొద్దు. దేవునికి చేస్తున్నామని చేయండి. దేవుడు ఆ రోజే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను చెప్పను. దేవుని సమయంలో ఆశీర్వదిస్తాడు. డబ్బు కంటే, ఇళ్ళ కంటే, మాకున్న భౌతికమైన దానికంటే మానదములుగా మాకున్న ఆధిక్యత, సంతోషం ఏంటంటే మేమందరం కలిసి మాకు ఇవ్వబడిన స్థానాల్లో ప్రభువుని సేవిస్తున్నాం. కొంతమంది ఎప్పుడైనా సరదాగా పెద్ద సేవకులు అంటారు, మీరందరూ నలుగురు కలిసి సంఘమే పెట్టేటట్టున్నారే అని. ఉద్దేశం ఏంటంటే దేవుడు అందరికీ పరిచయం అప్పగించినాడు. వారి వారి పరిమితుల్లో వారు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవుడు మనం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మరిచిపోడు. ఆయన అన్యాయస్తుడు కాడు. తెలియక దేవదూతలకు ఆదిత్యం చేసినట్లు మా అమ్మగారు నాన్నగారు అప్పుడు తెలియక ఆదిత్యం చేసినారు. ఎన్నో కష్టాలు, ఎన్నో లేమిలు. మాకేమే అప్పుడు చిన్న వయసు కదా, మాకు ఎగ్స్ తినాలి, కోడిగుడ్లు తినాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు మస్తుకు తినాలని తెచ్చి పెడుతున్నా, తినడానికి లేదనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఉంటుంది. కానీ పరిమితి ఒకటే, కోడి గుడ్డు ఒకటే పెడుతుంది. అవి పెట్టిందే పాస్టర్ గారి కొరకు. ఇక మా అందరు తింటే అలాగా. కనుక అలాగే దాని కొరకు పొదుపు చేసి పాస్టర్ గారి కొరకు, సేవకుడి కొరకు, పరిచారకుల కొరకు, దేవుని ప్రజలైన వారు వస్తే వాళ్ళకి అవసరమైన వారి కొరకు సిద్ధపరిచిన దాన్ని బట్టి ఆ ఉన్నది దేవుడు ఆశీర్వదించినాడు. ఆ చిన్న ఆశ ఆశీర్వదించినాడు. ఆ చిన్న ఆదిత్యం దేవుడు ఆశీర్వదించినాడు. అలాగే మీలో చాలామందికి అనుభవాలు కూడా ఉంటాయి. ప్రభుకు స్తోత్రాలు. దీంట్లో ఆగిపోవద్దండి, సాగిపోండి. ఆత్మీయులు ఎవరో గుర్తించండి. చాలాసార్లు మనం నష్టపోయేది ఏంటంటే ఆత్మీయులు కాని వారికి పరిచయం చేయడానికి పూనుకుంటాం, నష్టపోతాం. ఆత్మీయులైన మోషే లాంటి వాడికి, ఏలియా లాంటి వాడికి, ఎలీషా లాంటి వాడికి, దావీదు లాంటి వాడికి సేవ చేయటానికి పూనుకున్న ఏ ఒక్కరు నష్టపోయినట్లు వాక్యంలో మనము గమనించు. మధ్యాహ్నం తిరిగి మన స్థలాలకు మనం వెళ్ళిపోక మునుపు దేవుడు మనల్ని సిద్ధపరిచిన దాని కొరకాయి ఎదురు చూడాలని కోరబడుతూ ఉన్నా. దేవుని రాజ్య సువార్తలో మన పాలు, మన ప్రయాసము దేవుడు చూస్తాడు. దేవుడికి మనము ఆదిత్యం రీత్యా చేసిన, పరిచయ ధర్మాన్ని చేసిన దేవుడు ఎప్పుడు మర్చిపోడు.